నుంచి మనం ఏదైతే వింటూ వస్తున్నామో రూమర్స్ భరణి గారి గురించి అదే నిజమైంది. భరణి గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయారు. ఇది అఫీషియల్. భరణి గారు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోవడం, బజ్ ఇంటర్వ్యూ కోసం వెళ్ళిపోవడం కూడా అయిపోయింది. హౌస్ మొత్తం ఫుల్ షాక్ లో ఉన్నారంట. భరణి గారు అందరికంటే ఎక్కువ షాక్ లో ఉంటారు. అదేంటి, ఎవరైతే హౌస్ లోకి వస్తున్నారో వాళ్ళందరూ నేను టాప్ టూ అని చెప్పారు, నేనేంటి ఇలా ఎలిమినేట్ అయిపోయానని ఆయనే అనుకుంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు దివ్య వచ్చేసి ఫస్ట్ లో పెట్టింది అండ్ దివ్య ఎప్పుడైతే పొగిడిందో ఇక్కడే భరణి గారిది గ్రాఫ్ డౌన్ అవడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే దివ్య పొగిడిందో ఇంకా పొగడ్తలకి పడిపోయి ఆ దివ్యతోనే కూర్చుని మాట్లాడడము అండ్ ఆ బాండ్ కూడా ఆడియన్స్ లో పెద్ద గొప్పగా వెళ్ళలేదు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వీక్ మాధురి గారు వచ్చి కూడా ఎమ్ము అండ్ భరణి మీ ఇద్దరు టాప్ 2 అని చెప్పేటప్పటికి ఈయన ఊహాలోకంలో ఎగిరిపోయి ఆయనకి యాక్చువల్ గా పొగడ్తలు ఉంటే మొలగ చెట్టు ఎక్కేస్తాడు. ఆయన ఏం ఆలోచించడు. కొంచెం ఆ గేమ్ లో కూడా ఫోకస్ లేదు ఆయనకి ఈ బాండ్స్ మీద. అండ్ నాకు సారు వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు, లేదు నువ్వు బ్యాక్ ఫుట్ మీద ఉన్నావు, ఫ్రంట్ ఫుట్ మీద రా, సేఫ్ గేమ్ ఆడుకో అని చెప్పినా కూడా ఆయన వినకుండా గేమ్ మీద ఫోకస్ చేయకుండా అండ్ లాస్ట్ వీక్ నామినేషన్స్ టైంలో కూడా చూసావా ప్రతి ఒక్కళ్ళు నన్ను ఎవరు నామినేట్ చేశారు వాళ్ళే ఎలిమినేట్ అయిపోతున్నారు అంటే బయట నేను సూపర్ ఉన్నాను తోపున్నాను అని ఆయన ఫీలింగ్. అండ్ గేమ్ ఏమో లేదు హౌస్ లో. ఈవెన్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లో సంజన గారి మీద ఏవైతే అరిచారో ఆ అరుపులు కూడా ఎవరికి నచ్చలేదు. ఈయన సంజన మీద అరిచాడు, ఈ అరుపులు ఈయన వేరే వాళ్ళ మీద అయితే అరవగలరా, ఇది ఆడియన్స్ లో ఫీలింగ్. ఈ రకంగా ఆయనకి నెగిటివ్ అని కాదు కానీ ఓట్స్ పడలేదు గేమ్ లేకపోవడం వల్ల. బయట ఏం పెద్ద నెగిటివ్ ఏం లేదు ఆయనకి, బట్ ఆయన గేమ్ ఆడకపోవడం, ఓన్లీ ఒక 2 బాండ్స్ ఉండిపోవడం అండ్ దివ్య వచ్చిన తర్వాత తనూజను వదిలేయడము, సో ఇవన్నీ కూడా ఆయనకి ఇంపాక్ట్ అయ్యాయి. సో ఓట్స్ ఏం పడలేదు. అండ్ చాలా మంది ఏమనుకున్నారంటే మేబీ ఏమైనా పవరాస్త్ర యూజ్ చేస్తాడేమో అనుకున్నారు. ఎందుకంటే అడిగారు కూడా భరణి గారు, ఏమైనా నేను డేంజర్ జోన్ లో ఉంటే నీ దగ్గర ఛాన్స్ ఉంటే పవరాస్త్ర యూజ్ చేస్తావా అని. బట్ మనం ఆల్రెడీ ఎపిసోడ్ లో చూసాం ఎమ్ముకి పవరాస్త్ర యూజ్ చేసే ఉద్దేశం లేదు. మేబీ అసలు అది అడిగారో బిగ్ బాస్ లేదో కానీ ఒకవేళ అడిగినా భరణి ఒకవేళ పవరాస్త్ర యూజ్ చేశారనుకో ఎమ్ము పక్కన ఉన్న వాళ్ళని ఎలిమినేట్ చేస్తానని ఉండొచ్చు బిగ్ బాస్. అప్పుడు ఏమవుతుంది, పవరాస్త్ర యూజ్ చేయడం వల్ల భరణి గారు సేవ్ అవ్వచ్చు కానీ పక్కన ఉన్న వాళ్ళకి నష్టం కదా. సో ఇలాంటిది ఏదో జరిగింది. ఎలిమినేషన్ అయితే అయిపోయింది, హౌస్ నుంచి బయటకు వచ్చేయడం కూడా అయిపోయింది. అండ్ బయటకు వచ్చిన తర్వాత హౌస్ మొత్తం ఫుల్ షాక్ అంట. అదేంటి టాప్ 2 అనుకున్న వ్యక్తి ఎలా ఎలిమినేట్ అయ్యాడు, ఏం జరుగుతుంది బయట అని అర్థం కావట్లేదు అని. సో ఇదొకటి. నెక్స్ట్ ఈ కళ్యాణ్కి మాత్రం మామూలు హింట్స్ రాలేదు, చాలా మంచి హింట్. దాన్ని బట్టి తన గేమ్ ఎలా మార్చుకుంటాడో అన్నది చూడాలి. అండ్ తనూజ కూడా ఏదైతే తనకి వీడియో చూపించారో అప్పుడు తను ఏదైతే రియాక్షన్ లీనియన్స్ ఇస్తున్నావు అన్న దాని మీద తను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందో దానికి ఆడియన్స్ 100% ఎస్ అని అన్నారంట. బట్ ఆ ఎక్స్ప్లెనేషన్ కళ్యాణ్కి ఎగ్నిస్ట్ గా ఉండకుండా గనక అక్కడ కూడా కళ్యాణ్ని బ్యాక్ చేసుకుంటూ వచ్చింది అనుకో, లేదు కళ్యాణ్ది ఎలాంటి తప్పు లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అని అంటే గనక తనుజ విన్నర్ అయి కూర్చుంటది. సో అది లేదంటే కళ్యాణ్కి సింపతి వచ్చేసే ఛాన్స్ ఉందన్నమాట. చూద్దాం ఏం జరుగుతుందో ఎపిసోడ్ అయ్యాక మాట్లాడుకుందాం. అండ్ దివ్య విషయంలో కూడా నాకు సార్ ఏమంటారంటే ఆ ఫుడ్ షేరింగ్ రేషన్ మేనేజర్ గా నువ్వు వైల్డ్ కార్డ్స్ కి చెప్పావా అని అడిగితే వైల్డ్ కార్డ్స్ అందరూ నో అంటున్నారు. బట్ ఆ రోజు వైల్డ్ కార్డ్స్ ఏ రోజు అయితే హౌస్ లోకి వచ్చారో ఆ రోజే వైల్డ్ కార్డ్స్ ని లోపల కూర్చోబెట్టుకుని వీళ్ళందరూ హౌస్ రూల్స్ క్లియర్ గా చెప్పారు. అందులో ఈ రేషన్ మేనేజర్ రూల్ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత కూడా మాకు చెప్పలేదని వాళ్ళు అనడము. సో ఇది ఖచ్చితంగా నాకు అక్కడ రాంగ్ అనిపించింది. అక్కడ దివ్య ఏమీ అలా చేయలేదు, చెప్పింది వాళ్ళు ముందే చెప్పారు. సో ఇది అండ్ ఇంకొకటి ఎమ్ము విషయంలో ఎమ్ముకి మాత్రం ఫీడ్బ్యాక్ వెళ్ళట్లేదబ్బా. ఎమ్ము ప్రస్తుతానికి అయితే టాప్ 3లో ఉన్నాడు. తనకి ఫీడ్బ్యాక్ వెళితే టాప్ 2లో ఉండొచ్చు, విన్నర్ అవ్వచ్చు. సో ఇది ప్రోమోస్ పైన మీ ఒపీనియన్ ఏంటి అండ్ భరణి గారి ఎలిమినేషన్ పైన మీ ఒపీనియన్ ఏంటి అంత ఖచ్చితంగా కామెంట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్ అయ్యాక రివ్యూలో కలుద్దాం. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. బై.